నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ దాడులు 300 నుంచి 400 డ్రోన్లు ప్రయోగించిందన్న కేంద్రం సమర్థంగా తిప్పికొట్టినట్లు వెల్లడి జనావాసాలు ఆలయాలను లక్ష్యం చేసుకుందన్న విదేశాంగ శాఖ ప్రతి దాడిలో పాక్ ఎయిర్ డిఫెన్స్ రాడార్ను ధ్వంసం చేసినట్టు ప్రకటన పాక్తో ఉద్రిక్తతల వేళ మాజీ సైనికాధికారులతో ప్రధాని మోదీ భేటీ కార్యాచరణపై విశ్రాంత త్రివిధ దళాధిపతుల సూచనలు స్వీకరణ ఐపీఎల్పై భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల ప్రభావం టోర్నీని వారం రోజులు వాయిదా వేసిన బీసీసీఐ యుద్ధ వాతావరణంలో నిర్వహణ సరికాదని వెల్లడి జాతీయ రక్షణ నిధికి 1 నెల వేతనాన్ని విరాళమిచ్చిన రేవంత్ అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచన ఏపీలో ఆర్థిక అసమానతలు తగ్గించడమే లక్ష్యమన్న చంద్రబాబు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు ఆగవని స్పష్టీకరణ ఏపీ మద్యం కుంభకోణం దర్యాప్తులో సిట్ దూకుడు 3 కీలక నిందితులకు నోటీసులు ఎల్లుండి విచారణకు రావాలని తాకీదులు హైదరాబాద్లో రేపటి నుంచి ప్రపంచ సుందరి పోటీలు ఆరంభ వేడుకల్లో అలరించనున్న పేరణి గుస్సాడి నృత్య ప్రదర్శనలు ఆపరేషన్ సింధూర్తో బెంబేలెత్తిన పాకిస్తాన్ భారత సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడిందని కేంద్రం ప్రకటించింది భారత పశ్చిమ సరిహద్దులోని 36 ప్రాంతాల్ని లక్ష్యం చేసుకున్న పాక్ 300 నుంచి 400 డ్రోన్లు ప్రయోగించిందని భారత సైన్యం తెలిపింది నియంత్రణ రేఖ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారీ ఆయుధాలతో కాల్పులకు తెగబడినట్లు వెల్లడించింది పాక్ ప్రయోగించిన డ్రోన్లలో చాలా వరకు నేలకూల్చినట్లు ప్రకటించిన సైన్యం ప్రతి దాడిలో పాకిస్తాన్కు చెందిన ఓ ఎయిర్ డిఫెన్స్ రాడార్ను ధ్వంసం చేసినట్టు వెల్లడించింది అటు దేవాలయాలు గురుద్వారాలపై పాక్ సైన్యం దాడులు చేస్తోందని విదేశాంగ శాఖ విమర్శించింది ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన భారత సైన్యం పాక్లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన తర్వాత దాయాది దేశం భారత్లోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యం చేసుకుని డ్రోన్ దాడులకు తెగబడినట్లు సైన్యం ప్రకటించింది లేహ్ నుంచి సర్క్రిక్ వరకు 36 ప్రాంతాలను లక్ష్యం చేసుకుని 300 నుంచి 400 డ్రోన్లతో పాక్ దాడులకు పాల్పడినట్లు తెలిపింది ప్రధానంగా మిలిటరీ స్థావరాలను లక్ష్యం చేసుకుని పాక్ డ్రోన్ దాడులకు తెగబడినట్లు వివరించింది ఇందుకోసం భారత గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించి మరీ దాడులకు తెగబడినట్లు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వెల్లడించారు ఆపరేషన్ సింధూర్పై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కల్నల్ సోఫియా ఖురేషీతో కలిసి మీడియాతో మాట్లాడిన వ్యోమికా సింగ్ ప్రాథమిక సమాచారం ప్రకారం తుర్కీయకు చెందిన ఆసిస్ గార్డ్ సోంగర్ డ్రోన్లను పాక్ ప్రయోగించినట్లు వెల్లడించారు పంజాబ్ బఠిండాలోని సైనిక స్థావరాల్ని ధ్వంసం చేసేందుకు పాక్ ప్రయోగించిన యుఏవీని మధ్యలోనే ధ్వంసం చేసినట్లు వ్యోమికా సింగ్ తెలిపారు Later in the night, an armed UAV of Pakistan attempted to target Bhatinda military station, which was detected and neutralized. In response to the Pakistani attack, armed drones were launched at 4 air defense sites in Pakistan. One of the drones was able to destroy an AD radar. Pakistan also carried out artillery shelling across the line of control using heavy caliber artillery guns and armed drones at Sandhar, Uri, Poonch, Mendhar, Rajouri, Akhnoor and Udhampur in Jammu and Kashmir area, which resulted in some losses and injuries to Indian Army personnel. Pakistan Army also suffered major losses in Indian retaliatory fire. ఇదే సమయంలో పాక్ విమానాశ్రయాలు నగరాలు లక్ష్యం చేసుకుని దాడులు చేస్తోందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఆరోపించారు పెహల్గాం దాడిలో ఉగ్రవాదులు మతం అడిగి మరీ పర్యాటకుల ప్రాణాలు తీసిన తరహాలోనే పాక్ సైన్యం ప్రార్థన మందిరాల లక్ష్యం చేసుకున్నట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఆరోపించారు పూంచ్ జిల్లాలో గురుద్వారాపై దాడి చేయడం దారుణమన్న ఆయన ఈ దాడులు తాము చేయలేదని బుకాయించడం పాక్కే చెల్లినట్లు తెలిపారు Pakistani claims that they did not target or attack any religious places. This is nothing but a desperate attempt by Pakistan to disown its acts
of aggression, but it is also true to type in its effort to deceive and mislead the world. It will not succeed. In addition, that we would attack our own cities is the kind of deranged fantasy that only the Pakistani state can come up with. Perhaps they do it because they are well versed in such action, as their history would show. పాక్ వైఖరి కారణంగా కర్తార్పూర్ కారిడార్ను తాత్కాలికంగా మూసివేసినట్లు మిస్రీ వెల్లడించారు. డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసిన పాకిస్తాన్ అక్కడి పౌర విమానాలను నడుపుతూనే ఉందని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. కరాచీ, లాహోర్ మధ్య నడిచే విమాన సర్వీసులను రక్షణ కవచంగా వాడుకున్నట్లు వివరించారు. అంతర్జాతీయ విమానాలను దృష్టిలో ఉంచుకొని వాయుసేన పూర్తి సంయమనంతో వ్యవహరించినట్లు వ్యోమికా సింగ్ వెల్లడించారు. నియంత్రణ రేఖ వెంబడి డ్రోన్లతో దాడికి యత్నించి భంగపాటుకు గురైన పాకిస్తాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత్లోకి చొరబడేందుకు పాక్ నుంచి వచ్చిన 7 ఉగ్రవాదులను భారత సైన్యం కాల్చి చంపింది. అర్ధరాత్రి సాంబా సెక్టార్లో ఉగ్రవాదుల కదలికలు కనిపెట్టిన భారత నిఘా వ్యవస్థ బీఎస్ఎఫ్ దళాలను అప్రమత్తం చేసింది. వెంటనే రంగంలోకి దిగిన బలగాలు ముష్కరులపై విరుచుకుపడ్డాయి. ఈ సమయంలోనే పాక్ రేంజర్లు ఉగ్రవాదులకు మద్దతుగా కాల్పులు జరిపినప్పటికీ భారత దళాల ముందు నిలవలేకపోయారు. బీఎస్ఎఫ్ కాల్పుల్లో పాక్ దండార్ ఆర్మీ పోస్టు ధ్వంసం కాగా 7 ముష్కరులు హతమైనట్టు సైన్యం తెలిపింది. పాక్ దండార్ ఆర్మీ పోస్టు ధ్వంసమైన దృశ్యాల్ని సైన్యం విడుదల చేసింది. భారత్ను నేరుగా ఎదుర్కొనే సత్తా లేక వక్రబుద్ధితో సరిహద్దు గ్రామాలపై పాక్ మోటార్ షెల్స్తో చేస్తున్న దాడుల్లో చాలా ఇళ్లు, వాహనాలు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. పూంచ్లో మే 7న పాక్ జరిపిన ఈ దాడుల్లో నివాసిత భవనం పూర్తిగా ధ్వంసమైంది. అందుకు సంబంధించిన దాడులు, అక్కడి సీసీటీవీ దృశ్యాలు బయటకొచ్చాయి. బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుటుంబంలోని మరో 2 గాయపడ్డారు. పాక్ దాడుల నుంచి తప్పించుకునేందుకు సురక్షిత ప్రాంతానికి వెళుతుండగా వారి వాహనంపై దాడి జరిగినట్టు అధికారులు తెలిపారు. పాక్ దాడులను సైన్యం సమర్థంగా తిప్పికొడుతోందని చెప్పారు. సిలికోట్, బోనియార్, కమల్కోట్, మొహరా, గింగిల్ సహా ఉరీలోని అనేక ప్రాంతాలను పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుందని అధికారులు వెల్లడించారు. రాత్రి వేళ డ్రోన్ దాడులు జరిగిన సమయంలో తమకు భీకరమైన శబ్దాలు వినిపించాయని, కానీ భూమిపై ఎలాంటి పేలుళ్లు జరగలేదని స్థానికులు తెలిపారు. తమకు ఆర్మీపై పూర్తి విశ్వాసం ఉందని, ఎలాంటి భయాందోళనకు గురి కావటం లేదని చెప్పారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లోని అన్ని పాఠశాలలకు ఇవాళ రేపు సెలవు ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పంజాబ్లో మరోసారి అనుమానిత వస్తువు లభ్యమైంది. హోషియార్పూర్ జిల్లాలోని కామాహిదేవి గ్రామ సమీపంలోని పొలాల్లో క్షిపణి భాగాలను పోలిన శిథిలాలు కనిపించాయి. వాటిని గమనించిన స్థానికులు ఇచ్చిన సమాచారంపై అక్కడికి వెళ్లిన పోలీసులు, వైమానిక దళ సిబ్బంది ఆ శిథిలాల్ని సేకరించారు. తదుపరి దర్యాప్తు కోసం పంపారు. నిన్న సాయంత్రమే లోహపు శిథిలాన్ని గుర్తించినట్టు హోషియార్పూర్ ఎస్పీ ముఖేష్ కుమార్ తెలిపారు. మరోవైపు రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లా కిషన్ ఘాట్ ప్రాంతంలో ఈ ఉదయం బాంబు లాంటి వస్తువు కనిపించడం కలకలం రేపింది. భయాందోళనకు గురైన స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు, వైమానిక దళ అధికారులు వేగంగా చర్యలు చేపట్టారు. కిషన్ ఘాట్ జోగిస్ కాలనీలోని ఒక నర్సరీ సమీపంలో ఆ వస్తువును స్వాధీనం చేసుకున్నారు. గత రాత్రి జైసల్మేర్పై పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లో ఇది భాగమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. పాకిస్తాన్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ సరిహద్దు రాష్ట్రాల్లో ముందు జాగ్రత్తలు కొనసాగిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం చేసిన దాడుల్లో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ తన ఉనికి కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్న వేళ సరిహద్దు జిల్లాల్ని కేంద్రం అప్రమత్తం చేసింది. పాకిస్తాన్తో సరిహద్దు కలిగిన గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్తో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి భద్రతపై చర్చించారు. సరిహద్దు భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను గుజరాత్ సీఎంకు వివరించారు. సమస్యాత్మక జిల్లాల్లో చేపట్టిన చర్యలపై ప్రధాని ఆరా తీశారు. దేశవ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భద్రతను 2వ లెవెల్కు పెంచారు. పోర్టులు, షిప్పులు, టెర్మినల్స్ లో భద్రత పెంచారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఉరీలో పర్యటించారు. భద్రతా దళాలతో సమావేశమైన ఆయన సరిహద్దు వెంట పరిస్థితుల్ని సమీక్షించారు. పాక్ జరిపిన దాడుల్లో దెబ్బతిన్న నివాసాలు, దుకాణాలు, ఇతర భవనాల్ని లెఫ్టినెంట్ గవర్నర్ పరిశీలించారు. అటు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా జమ్మూలో పర్యటించారు. అక్కడి పరిస్థితిపై అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. పూంచ్ సహా పలుచోట్ల ఎల్ఓసీ వెంట పాక్ జరిపిన కాల్పుల్లో గాయపడిన వారిని ఒమర్ అబ్దుల్లా పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. పాకిస్తాన్తో సైనిక ఘర్షణలు కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ త్రివిధ దళాలకు చెందిన మాజీ అధిపతులు, విశ్రాంత సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో వారితో అనేక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రధానికి మాజీ త్రివిధ దళాధిపతులు సలహాలు, సూచనలు అందించారు. ఆ తర్వాత ప్రధాని రాజస్థాన్, పంజాబ్ ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడారు. సరిహద్దుల్లో పరిస్థితుల్ని వారిని అడిగి తెలుసుకున్నారు.
పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ భద్రతకు సంబంధించిన సైనిక ఆపరేషన్ వార్తలు, దళాల కదలికల కవరేజీపై మీడియా సంస్థలు సంయమనం పాటించాలని రక్షణ శాఖ సూచించింది. సైన్యం ఆపరేషన్ల కవరేజీలో అన్ని మీడియా సంస్థలు డిజిటల్ ప్లాట్ఫామ్లు జాగ్రత్తగా వ్యవహరించాలని రక్షణ శాఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అడ్వైజరీ జారీ చేసింది. భద్రతా దళాల ఆపరేషన్ల ఫలితాల్ని ప్రభావితం చేసే సమాచారాన్ని వెల్లడిస్తే బలగాల ప్రాణాలకు ముప్పు కలిగించవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో కూడా కార్గిల్ యుద్ధం, 26/11 దాడులు, కాందహార్ హైజాక్ ఘటనలు అత్యుత్సాహపు రిపోర్టింగ్ ఇందుకు నిదర్శనంగా నిలిచాయని గుర్తు చేసింది. కేబుల్ టెలివిజన్ చట్టాల ప్రకారం ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల సమయంలో కేవలం అర్హత ఉన్న అధికారులు మాత్రమే సమాచారం ఇచ్చేందుకు అర్హులని రక్షణ శాఖ వెల్లడించింది. అలా ఇచ్చే సమాచారాన్ని చెప్పాలని స్పష్టం చేసింది. సరిహద్దులో చొరబాటుదారుల కాల్పులో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన 24 ఏళ్ల అగ్నివీర్ జవాన్ మురళీనాయక్ వీరమరణం పొందారు. గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీనాయక్ 2022 అక్టోబర్లో అగ్నివీర్కు ఎంపికయ్యారు. ప్రస్తుతం భారత్ పాక్ ఉద్రిక్తతల దృష్ట్యా నాసిక్లో విధులు నిర్వహిస్తున్న మురళీనాయక్ను అధికారులు కశ్మీర్కు పిలిపించారు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో గురువారం రాత్రి చొరబాటుదారులను అడ్డుకునే క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మురళీనాయక్ వీరమరణం పొందారు. అధికారుల నుంచి సమాచారం అందుకున్న మురళీ తల్లిదండ్రులు బోరుమన్నారు. ఇది తెలిసిన సీఎం చంద్రబాబు మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయిలకు ఫోన్లో పరామర్శించారు. వారిని కలిసి ఓదార్చిన మంత్రి సవిత తల్లిదండ్రులకు 5 లక్షల రూపాయల చెక్కు అందజేశారు. జాతీయ రక్షణ నిధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1 నెల వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా విరాళాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చర్చించి విరాళాన్ని ప్రకటించనున్నారు. మిగతా పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ముందుకు రావాలని సీఎం కోరారు. మరోవైపు జాతీయ రక్షణ నిధికి 1 రోజు వేతనం విరాళంగా ఇవ్వాలని తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ నిర్ణయించింది. ప్రభుత్వానికి అధికారికంగా లేఖ ఇవ్వనున్నట్లు డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రమోహన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక అసమానతలు తగ్గించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ఛాయాపురంలో హంద్రనివా సుజల స్రవంతి మొదటి దశ కాలువ పనుల్ని పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై ఇంజనీర్లు, అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు సమగ్ర రూపం, పనుల ప్రగతి, చిట్టచివరి ప్రాంతాలకు ఎప్పటిలోగా నీరు అందిస్తారనే వివరాలపై సీఎం ఆరా తీశారు. అనంతరం ప్రజావేదిక సభలో మాట్లాడిన చంద్రబాబు పేదవారి జీవితాల్లో వెలుగులు తెచ్చే వరకు వారితోనే ఉంటానని తెలిపారు. సమాజాన్ని ఆసరా చేసుకుని బాగుపడిన వారు పేదవాళ్లను పైకి తీసుకొచ్చేందుకు చేయూత ఇవ్వాలని సూచించారు. సూచనలు, సలహాలే కాకుండా అవసరమైతే కాస్త డబ్బు ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులున్న సంక్షేమ పథకాలు ఆగవని సీఎం అన్నారు. త్వరలోనే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పారు. రాయలసీమలో కరువును తరిమేసేందుకే హంద్రనీవా పనుల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. హంద్రీనీవా పూర్తి చేస్తున్నాయి, తెలుగు గంగా, గాలేరు నగిరి అన్ని పూర్తి చేస్తున్నాయి. పోలవరం టు బనకచెర్ల, గోదావరి నదిలో ఎక్కువ నీళ్లు వస్తాయి. 2000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. అందులో ఒక 300 టీఎంసీ నీళ్లు మనం తెచ్చుకోగలిగితే రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అయిపోతుంది. ఇది 398 కిలోమీటర్లు, 81,000 కోట్లు కావాలి. నేను గాని పోలవరం నుంచి బనకచెర్ల వరకు నీళ్లు తేగలిగితే నా జీవితం సార్థకత అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ నుంచి దేశంలోని పలు రాష్ట్రాలు సహా అబుదాబి వరకు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు విస్తరించబోతున్నామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. జూన్ 2 నుంచి విజయవాడ, బెంగళూరు మధ్య ఎయిర్ ఇండియా సర్వీస్, 12 నుంచి విశాఖపట్నం, భువనేశ్వర్ విమాన సర్వీస్, 13 నుంచి విశాఖపట్నం, అబుదాబి అంతర్జాతీయ విమాన సర్వీసు ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు. విశాఖ నుంచి అబుదాబి వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు వారానికి 4 రోజులు ఉంటాయని పేర్కొన్నారు. ఈ సర్వీసుల వల్ల ఆంధ్రప్రదేశ్తో ఆయా ప్రాంతాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో నమోదైన మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. నిందితులకు నోటీసులు ఇచ్చేందుకు 3 బృందాలుగా హైదరాబాద్ వచ్చిన అధికారులు కృష్ణమోహన్ రెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఆయన కుమారుడికి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 11న ఉదయం 10 గంటలకు విజయవాడ సిట్ ఆఫీసులో విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. మరో నిందితుడు గోవిందప్ప సైతం అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్యకు నోటీసులు అందజేశారు. ఆయన కూడా ఈ నెల 11న సిట్ కార్యాలయానికి రావాలని తెలిపారు. ధనుంజయ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోనే ఆయన ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది. దాదాపు గంట పాటు అక్కడే వేచి ఉన్న అధికారులు పక్కింటి వారికి సమాచారం ఇచ్చారు. వారి సమక్షంలో ధనుంజయ రెడ్డి ఇంటికి నోటీసును అతికించి వెనుతిరిగారు. ధనుంజయ రెడ్డిని కూడా ఈ నెల 11న విజయవాడ సిట్ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మద్యం కుంభకోణంలో కీలకమైన ఈ 3 నిందితులు ఏకకాలంలో అందుబాటులో లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డిని సీఐడీ అధికారులు ప్రశ్నించారు. ఈ ఉదయం గుంటూరు సీఐడీ కార్యాలయానికి వచ్చిన సజ్జలను సీఐడీ అధికారులు గంటన్నర పాటు విచారించారు. అనంతరం బయటకు వచ్చిన సజ్జల కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి సమయంలో తాను బద్వేల్ ఉప ఎన్నికల హడావిడిలో ఉన్నానని సీఐడీకి చెప్పినట్లు తెలిపారు. సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు తనకేమీ తెలియదని చెప్పినట్లు తెలిపారు. వైసీపీ నేతల్ని భయభ్రాంతులకు గురిచేయడం కోసం పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. సజ్జలతో పాటు వైసీపీ విజయవాడ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ను కూడా సీఐడీ అధికారులు విచారించారు. విచారణ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు విడదల రజని, అంబటి రాంబాబుతో పాటు మరికొందరు వైసీపీ నేతలు సీఐడీ కార్యాలయం వద్దకు వచ్చారు. వారిని సీఐడీ కార్యాలయం ఎదుట కుర్చీల్లో కూర్చోబెట్టి మర్యాదలు చేయడం విమర్శలకు తావిచ్చింది. ముంబై నటి వేధింపుల కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు బెయిల్ పిటిషన్ను విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో బెయిల్ కోరుతూ పీఎస్ఆర్ ఆంజనేయులు దాఖలు చేసిన పిటిషన్పై గతంలోనే విచారణ జరిపిన కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ మేరకు ఇవాళ పిటిషన్ కొట్టేస్తూ తీర్పు వెలువరించింది. ముంబై నటిపై అక్రమంగా కేసు నమోదు చేశారని పీఎస్ఆర్పై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన అధికారి పదవి తగ్గిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. డిప్యూటీ కలెక్టర్ మోహన్ రావును ఎంఆర్ఓగా డిమోట్ చేస్తూ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మోహన్ రావుపై చర్యలు తీసుకోవాలని ఏపీసీఎస్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. అధికారులు చట్టానికి అతీతులమన్న భావన తగదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గతంలో గుంటూరు తహసీల్దార్గా పనిచేసిన తాతా మోహన్ రావుకు గుంటూరులోని ఒక ప్రాంతంలో ఆక్రమణల్ని తొలగించవద్దని 2013 డిసెంబర్ 11న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి ఆక్రమణల్ని తొలగించారు. ఇందుకు మోహన్ రావుకు హైకోర్టు 2 నెలల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాలు చేయగా న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. తహసీల్దార్గా డిమోషన్ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్లో సర్వం సిద్ధమైంది. తెలంగాణలో తొలిసారి జరగనున్న మిస్ వరల్డ్ పోటీల ద్వారా తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటేలా, పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేలా, ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో రేపు సాయంత్రం ప్రారంభమయ్యే వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొనున్నారు. దాదాపు 120 దేశాల అందగత్తెలు పోటీ పడుతున్న ఈ వేడుకల్ని వీక్షించేందుకు సామాన్య పౌరులకు సైతం సర్కారు అవకాశం కల్పిస్తోంది. ప్రారంభోత్సవ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్కారు ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకల్లో తెలంగాణ ప్రత్యేకమైన పేరుని, గుస్సాడి నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. దాదాపు 250 మంది కళాకారులతో పేరుని ప్రదర్శనకు సర్కారు ఏర్పాట్లు చేసింది. ఈ పోటీల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జరూర్ ఆనా, తెలంగాణకు తప్పకుండా రండి అనే నినాదాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తోంది. పాకిస్తాన్ కుటిల పన్నాగాల్ని చిత్తు చేసేందుకు భారత ఆర్మీ చీఫ్ కు కేంద్రం మరిన్ని అధికారాలను అప్పగించింది. పాక్ ఎత్తుల్ని చిత్తు చేసేందుకు అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని స్పష్టం చేసింది. టెరిటోరియల్ ఆర్మీలోని అధికారుల్ని, నమోదు చేసుకున్న సిబ్బందిని పిలిచేందుకు ఆర్మీ చీఫ్ కు అధికారం కల్పించింది. రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని వారికి కేంద్రం సూచించింది. సైన్యాన్ని మరింత దృఢంగా చేయడంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు భారత ఆర్మీతో కలిసి ప్రత్యర్థితో తలపడేందుకు టెరిటోరియల్ ఆర్మీ సిద్ధంగా ఉంటుంది. ఇందులోని సిబ్బంది, అధికారులు రెగ్యులర్ ఆర్మీ తరహాలోనే శిక్షణ పొంది ఉంటారు. 1962, 1965, 1971 యుద్ధాల్లో టెరిటోరియల్ ఆర్మీ భారత సైన్యంతో కలిసి పనిచేసింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకున్న వ్యవహారంతో తమకు సంబంధం లేదని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. ఈ ఒప్పందం విషయమై ప్రపంచ బ్యాంకు జోక్యం చేసుకోనుందనే ప్రచారం జరుగుతున్న వేళ ఈ మేరకు స్పందించింది. అవన్నీ అర్థం లేని ప్రచారాలని భారత్లో పర్యటిస్తున్న ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా తెలిపారు. ప్రపంచ బ్యాంకు పాత్ర ఒక సహాయకుడిగా మాత్రమే ఉంటుందని చెప్పారు. 1960 సెప్టెంబర్లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతోనే భారత్, పాకిస్తాన్ల మధ్య సింధు, దాని ఉపనదుల జలాల పంపకంపై ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. పాకిస్తాన్తో నెలకొన్న ఉద్రిక్తతల వేళ ఆన్లైన్ వేదికగా తప్పుడు సమాచారం చక్కర్లు కొడుతోంది. యుద్ధ వాతావరణం మధ్య దేశవ్యాప్తంగా చమురు నిల్వల్లో కొరత ఏర్పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని పలువురు త్వరితగతిన ఇంధనాన్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుండగా తప్పుడు ప్రచారాలపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ స్పష్టతనిచ్చింది. ఇంధన నిల్వల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. తమ వద్ద తగినంత నిల్వలు ఉన్నట్లు ప్రకటించింది. తమ సరఫరా లైన్లు సజావుగా పనిచేస్తున్నాయని, భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇంధనం, ఎల్పీజీ అన్ని అవుట్లెట్లలో అందుబాటులో ఉన్నట్లు వివరించింది. ప్రశాంతంగా ఉండి అనవసరమైన రద్దీని నివారించి మెరుగైన సేవలు అందించడంలో తమకు సహాయపడాలని వినియోగదారుల్ని కోరింది.
భారత్ పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందనే ఊహాగానాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా నష్టాల్లోనే ముగిశాయి. క్రితం సెషన్లో 412 పాయింట్లు క్షీణించిన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ ఇవాళ మరో 880 పాయింట్లు పతనమైంది. ఈ ఉదయం క్రితం ముగింపునకు 367 పాయింట్ల దిగువన 78,968 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ప్రారంభమైంది. మొదటి నుంచి ఒడిదుడుకుల మధ్య సాగిన సూచీ ఒక దశలో కాస్త పెరిగి 80,033 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత క్రమంగా అమ్మకాలు పెరగడంతో మళ్లీ తగ్గిన సూచీ చివరకు 79,454 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 266 పాయింట్లు తగ్గి 24,008 పాయింట్ల వద్ద ముగిసింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ వారం రోజులు వాయిదా పడింది. ఐపీఎల్ను వాయిదా వేసినట్టు బీసీసీఐ ప్రకటించింది. ఆటగాళ్ల భద్రత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో ఐపీఎల్ను వాయిదా వేసినట్లు బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు. ఓవైపు దేశం యుద్ధం చేస్తుంటే ఇలాంటి సమయంలో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడం సరైంది కాదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇప్పటికే పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ భద్రతా కారణాల రీత్యా మధ్యలోనే రద్దు చేశారు. టోర్నీని వాయిదా వేసినప్పటికీ ఎప్పుడు పునః ప్రారంభిస్తారనేది బీసీసీఐ వెల్లడించలేదు. ప్రస్తుత సీజన్లో ఇంకా 12 లీగ్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. 2 క్వాలిఫైయర్లు, 1 ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్ మిగిలి ఉన్నాయి.